హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనది ఫోరియర్ సిరీస్లో డే 1. ఇది నేను కాన్సెప్ట్ ముందే రాసించే కాన్సెప్ట్ మనకి ఫోరియర్ సిరీస్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఫ్రెంచ్ ఫిజిస్ట్ అయిన జోసెఫ్ ఫోరియర్ 1768 నుంచి 1830 అతని టైం పీరియడ్. ఇది మనకి ఫోరియర్ సిరీస్ అంటే బేసిక్ కండిషన్. అంటే ఇప్పుడు మనకి ఫోరియర్ సిరీస్ ఎలా వస్తూ చదువుతున్నా చూడండి. ఫోరియర్ సిరీస్ ఎలా వస్తూ మోడల్ అని ఆర్బిట్రరీ పీరియాడిక్ ఫంక్షన్ ఆర్ ఫంక్షన్ f(x) ఇన్ ది ఫార్మ్. అంటే మన ఫోరియర్ సిరీస్ అనేది ఎలాంటి ఫంక్షన్స్ యూస్ఫుల్ అయిందంటే, ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఫోరియర్ సిరీస్ అప్లై చేసి దాన్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అది కూడా ఇంటర్వెల్ లైస్ బిట్వీన్ c(c+2l). ఇప్పుడు మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ని సాటిస్ఫై అయితే దాన్ని మనం డిరిచ్లెట్స్ కండిషన్స్ అంటాం. డిరిచ్లెట్స్ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు f(x) అని అప్పుడు మనం ఫోరియర్ సిరీస్ అనేది చేస్తాం. ఫోరియర్ సిరీస్ అనేది f(x) ఇస్ పీరియాడిక్ విత్ పీరియడ్ ఆఫ్ 2l. ఇది ఒకటి ఉండాలి కన్ఫామ్గా. ఇది 2lతో పీరియడ్ ఉండాలి. మళ్ళీ f(x) అండ్ ఇట్స్ ఇంటెగ్రల్స్ ఆర్ ఫైనైట్ అండ్ సింగిల్ వాల్యూ ఇన్ c(c+2l). అంటే మనకున్న f(x) అనేది ఫైనైట్ అండ్ సింగిల్ వాల్యూతో ఉండాలి. ఇంటర్వెల్ ఆఫ్ c(c+2l)లో ఉండాలి. మళ్ళీ అది f(x) అనేది పీస్ వైజ్ కంటిన్యూస్గా ఉండాలి. పీస్ వైజ్ కంటిన్యూస్ అంటే ఏంటిదంటే, మనకి పీస్ వైజ్ కంటిన్యూస్లో మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూస్ ఉంటాయి, కానీ ఎక్కడ కూడా మనకి అది ఇన్ఫైనైట్ అనేది రీచ్ అవ్వదు. దాన్నే మనం పీస్ వైజ్ ఫంక్షన్ అంటాం. ఓకేనా? పీస్ వైజ్ ఫంక్షన్ పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఇది మనకి ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఇన్ఫైనైట్కి రీచ్ అవ్వదు, కాబట్టి మనం పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఇప్పుడు మనకి f(x) అనేది పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఇంకా ఈ ఇంటర్వెల్లో ఉండి మళ్ళీ డిరిచ్లెట్స్ కండిషన్స్ సాటిస్ఫై అయిందనుకో, దానికప్పుడు మనం ఫోరియర్ సిరీస్ ఏం రాస్తామంటే, ఇది f(x) = a0/2 ప్లస్ summation of n = 1 to infinity an cos nx ప్లస్ summation of n = 1 to infinity bn sin n. ఇది మనకి ఫోరియర్ సిరీస్ ఫార్ములా. ఫోరియర్ సిరీస్ ఒక ఫార్ములా. ఇప్పుడు కొన్ని రిజల్ట్స్ చూద్దాం, బేసిక్ రిజల్ట్స్. ఫస్ట్ ఇది ఇంటిగ్రల్ c(c+2l) sin nx dx -cos nx/n with an interval lower limit of c(c+2). ఇది ఎందుకు రాసా అంటే, చాలామంది సైన్ ఇంటిగ్రేషన్లో మైనస్ వచ్చిందా లేకపోతే కాస్ ఇంటిగ్రేషన్లో మైనస్ సైన్ వచ్చిందా అని డౌట్ పడతారు. కాబట్టి ఫస్ట్ నేను దీంతో స్టార్ట్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ ఇది కాస్ nx అంటే 0. మళ్ళీ sin nx × sin nx dx అంటే మనకి 2 కండిషన్స్ ఇక్కడ. 0 అయితే ఎప్పుడు m నాట్ ఈక్వల్స్ టు n. ఈ m n నాట్ ఈక్వల్ అయితే ఇప్పుడు 0 అయింది. అదే ఈక్వల్ అయితే పై ఆన్సర్. ఇది కూడా అంతే. cos nx అంటే 0, 5 సేమ్ కండిషన్. అదే sin nx × cos nx అయినా cos nx × sin nx అయినా డైరెక్ట్ వాల్యూ 0. ఓకేనా? అది చాలా. ఇది మనకి ఇంటిగ్రేషన్లో వచ్చిన ఫార్ములా. ఇది ఇంకా ఇది ఇంటిగ్రేషన్లో వచ్చిన ఫార్ములాస్ మనకి. ఇవి గుర్తాయి నాకు తెలిసి మీకు. చాలా సింపుల్. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా sin nπ = 0, cos nπ = -1/n. ఓకేనా? ఈ రెండు చాలా ఇంపార్టెంట్. చూడండి, 3 స్టార్ 2 స్టార్ పెట్టాలంటే ఇంపార్టెంట్. ఇది ఎక్కడ వదలకండి. ఇప్పుడు ఇంకోటి ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx అంటే u ఇంటిగ్రేషన్ ఆఫ్ v అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే uv ఇది 1 uv1 మైనస్ u'(v11) ప్లస్ u'(v11) మైనస్ అండ్ సో ఆన్ ఇలా అంటాం. దీనికి ఎగ్జాంపుల్ కింద నేను ఇది తీసుకున్నా. ఇంటర్వల్ ఆఫ్ x² sin nx dx అంటే u ఇది మనకి v ఇది u ఇంటర్వల్ ఆఫ్ v అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ v అంటే -cos nx/n.
మైనస్ 2x u డాష్ అంటే 2x మైనస్ sin nx బై n స్క్వేర్ ఇది 2 ఈ u డబల్ డాష్ అంటే 2 v ట్రిపుల్ 1 అంటే cos nx బై n క్యూబ్ ఇంకేం చేసినా సరే నాకు u డాష్ u ఇదేంటిది ఇది u v డాష్ u డబల్ డాష్ u ట్రిపుల్ డాష్ చేసంటే నాకు 0 అయిపోయింది 0 టు ఎనీథింగ్ అంటే 0 కాబట్టి నేను రాయను కాబట్టి దీని యొక్క ఆన్సర్ మీకు ఇది వచ్చింది ఇప్పుడు మనం యూలర్ ఫార్ములా కనుక ఇప్పుడు మనకి f ఆఫ్ x అనేది డిరిచ్లెట్ కండిషన్ని సాటిస్ఫై అయితే దాన్ని మనం ఫోరియర్ సిరీస్ ఇది ఇస్తాం ఏంటిది f ఆఫ్ x ఈక్వల్స్ టు a0/2 ప్లస్ n ఈక్వల్స్ టు 1 to infinity an cos nx ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1 to infinity bn sin nx ఇప్పుడు మనకి a0 కనుక్కోవాలంటే ఎలా ఫస్ట్ ఈ ఈక్వేషన్కి మనం ఇంటిగ్రేట్ ఆఫ్ బోత్ సైడ్స్ చేసి విత్ అన్ ఇంటర్వల్ c+2π చేస్తాం ఈ వాల్యూ 0 అయిపోయింది సైన్కి కూడా 0 అయిపోయింది ఎందుకంటే ఇందాకే చెప్పాను సమ్ యూస్ఫుల్ కండిషన్స్ కాబట్టి డైరెక్ట్గా ఇంటర్వెల్ ఆఫ్ c+2π f of x dx ఈక్వల్స్ టు a0/2 with x of lower limit c upper limit c+2π ఇది మనం లిమిట్స్ పెట్టేస్తే మనకి a0π వచ్చింది అప్పుడు a0 ఈజ్ ఈక్వల్స్ టు 1/π విత్ ఇంటిగ్రేషన్ ఆఫ్ c to c+2π f of x dx ఇది మనకి a0 సిమిలర్గా an కంటే ఈ సేమ్ f of xకి మనం cos nx మల్టిప్లై చేసి బోత్ సైడ్స్ xతో ఇంటిగ్రేట్ చేసి విత్ లిమిట్స్ ఆఫ్ c+2 చేస్తే మనకి లాస్ట్కి వచ్చేది ఇది మనకి ఫార్ములా డెరివేషన్ అక్కర్లేదు కానీ నేను రాసా మీకు చూద్దామని అంతే డైరెక్ట్గా మనకు వచ్చేది an ఈక్వల్స్ టు 1/π ఇంటర్వల్ ఆఫ్ c+2π f of x cos nx మీరు రిమెంబర్ పెట్టుకోవాల్సింది ఇదో ఫార్ములా వెల్ సమ్ బేసిక్లో 3 స్టార్ 2 స్టార్ పెట్టింది అవి రిమెంబర్ చేసుకోవాలి bn కూడా సాల్వ్ చేస్తే ఇది bnకి ఏంటిది sin nx బోత్ సైడ్ చేసి ఇంటిగ్రేషన్ చేసి విత్ రెస్పెక్ట్ టు x విత్ అన్ ఇంటర్వల్స్ ఆఫ్ c+2π చేస్తే మనకి bn ఇవ్వాలి ఇది వచ్చింది ఓకేనా ఇది మనకి ఇప్పుడు వరకు జరిగింది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్లోకి వెళ్దాం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం వీడియో లెంత్ బట్టి నేను ఎగ్జాంపుల్ చేస్తూ ఉంటా దీనికి చాలా ఎగ్జాంపుల్స్ చేస్తాను ఫోరియర్ సిరీస్కి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ 1 ఇఫ్ క్వశ్చన్ మొత్తం లాస్ట్ ఇఫ్ f of x plus 2π is equals to f of x find Fourier expression capital F dot E f of x is equals to x in interval of 0, 2π when hence prove that 1/1 minus 1/3 plus 1/5 minus 1/7 equals to pi/4 ఓకేనా ఇప్పుడు మనకి సొల్యూషన్ f of x ఏమి ఇచ్చాడు f of x is equals to x అన్నాడు l equals to 2π అన్నాడు పీరియడ్ మళ్ళీ ఇది పీస్ వైజ్ కంటిన్యూషన్ ఆఫ్ 0, 2π ఇంటర్వెల్ 0, 2π ఇది పీస్ వైజ్ కంటిన్యూషన్ ఇప్పుడు మనకి ఫోరియర్ సిరీస్ ఎలా ఇస్తారు ఫస్ట్ ఫార్ములా ఏంటిది a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1 to infinity an cos nx dx ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1 to infinity bn sin nx dx ఇప్పుడు మనం a0 కావాలంటే ఏంటిది మనం ఫార్ములా రాసుకున్నాము డిరైవ్ చేసాం కదా 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ c to c+2π f of x dx ఇప్పుడు మనం f of x సబ్స్టిట్యూట్ చేస్తున్నాం c అంటే ఏంటిది 0, 2π ఇది c
సి ప్లస్ సి ప్లస్ అంటే సి ప్లస్ ఎల్ అంటే మనకి 2π వచ్చింది. 2π అప్పర్ లిమిట్. డైరెక్ట్గా మీరు ఈ లోవర్ లిమిట్ ఈ అప్పర్ లిమిట్ పెట్టేస్తే అయిపోయింది ప్రతిదానికి. దానికి మీరు ఆలోచించాలి. ఎక్స్ డిఎక్స్ 1/π ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అంటే x²/2 విత్ 0 to 2π. మనకు వచ్చేది 2π²/π. అంతే 2π వచ్చేది మనకి. a0 అంటే 2π వచ్చింది. ఇప్పుడు ఏ చూద్దాం. ఏ అనేది 1/π c2 c+2π f of x cos nx dx 1/π c2 c+2π x cos nx dx. ఇది ఇందాకే చెప్పా, uv ఫామ్లో ఉంది. uv ఫామ్ ఎలా చేయాలో చెప్పారు. ఇప్పుడు చేసి చూపిస్తా చూడండి. 1/π uv ఫార్ములా అంటే u వేసి cos nx కంటే ఏంటిది మనకి sin nx బై n. అప్పుడు u డాష్ మైనస్ u డాష్ అంటే 1. దీనికి ఇంటిగ్రేషన్ అంటే మైనస్ cos nx బై ఆల్రెడీ n ఉంది, n ఇంటూ n అంటే n², 0 to 2π. 0 to 2π. This is our 1/π x by n sin nx plus cos nx by n². It's 0 to 2π sin nx. ఇప్పుడు వాళ్ళకి సైడ్ n పై అన్న 0, ఈ వాల్యూ 0 అయిపోతుంది. మనకి డైరెక్ట్గా ఏమొచ్చిందంటే 1/π cos nx by n² 0 to 2π. ఓకేనా? ఇప్పుడు 1/π 1/n² మైనస్ 1/n² అంటే 0 అయిపోతుంది. cos 2π అంటే 1, cos 0 అన్న 1, కాబట్టి 0 అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు bn అంటే ఏంటిది? 1/π పెట్రోల్లో c2 c+2π f of x sin nx dx 1/π అప్పర్ లిమిట్ అంతా 0, అప్పర్ లిమిట్ 2π, లోవర్ లిమిట్ 0, x sin nx dx 1/π x minus cos nx by n minus 1 into cos కంటే sin minus sin nx by n². ఈ మైనస్ నేను అసలు లోపల మల్టిప్లై చేస్తాను అంతే. సైన్ ఓకేనా? 0 to 2π. ఎండింగ్లో నేను చేసుకుంటాను ప్లస్లు మైనస్ అన్ని. ఎక్స్ మైనస్ కాస్ nx మైనస్ అనుకోగలరు ఇంటూ బై n ప్లస్ sin nx by n², 0 to 2π. ఓకేనా? ఇప్పుడు మనకి వచ్చేసి డైరెక్ట్ మైనస్ 1/π సైడ్ వాల్యూ 0 అయిపోయింది కాబట్టి 2π/n cos 0 అంటే వాళ్ళు ఇప్పుడు మైనస్ 2/n ఇది మనకు వచ్చేది. ఓకేనా? ఇప్పుడు మనం a0 an bn వాల్యూస్ f of xలో పెట్టేస్తే ఏమైంది? f of x ఈజ్ ఈక్వల్స్ టు a0 వాల్యూ ఎంత వచ్చింది మనకి? a0 వాల్యూ 2π. a0 వాల్యూ 2π/2. ఓకేనా? ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1 to infinity an అంటే 0 cos nx ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1 to infinity bn అంటే మైనస్ 2/n sin nx ఇది మనకు వచ్చింది. దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఏమైందంటే π minus 2 summation of n equals to 1 to infinity
sin nx బై n ఇది ఉంది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది. ఇప్పుడు మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు ఇక్కడ, హెన్స్ ప్రూవ్ దట్ 1/1 minus 1/3 plus 1/5 is equals to pi/4. ఇప్పుడు మనకి అది రావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో మనము పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు pi/2. pi/2 పెడితే ఎందుకంటే మనకి సైన్ ఉంది కాబట్టి సైన్ pi/2 వచ్చేసి మనకి 1 అయింది. ఓకేనా, pi/2 ఈజ్ ఈక్వల్స్ టు పై మైనస్ 2 ఇంటూ 1/1 వెళ్ళి సైన్ ఈవెన్ ఇంటూ pi/2 అంటే మనకి అది సైన్ పై అంటే 0 అయింది. ప్లస్ 0 మైనస్ 1/3 ప్లస్ 0 ప్లస్ 1/5 అండ్ సో ఆన్ ఎందుకంటే ఇది n to infinity కదా, అండ్ సో ఆన్. ఓకేనా, ఇప్పుడు మనం ఈ పై ఎటుపక్క తీసుకెళ్ళామంటే pi/2 మైనస్ 5 అంటే మైనస్ pi/2 మైనస్ క్యాన్సిల్ అయ్యి ఈ 2 ఇటుపక్క వచ్చిందంటే pi/4. pi/4 ఈజ్ ఈక్వల్స్ టు 1/1 మైనస్ 1/3 ప్లస్ 1/5 మైనస్ 1/7. ఓకే మైనస్ ఎందుకు వచ్చిందో అర్థమైంది. సైన్ ఆడ్ నెంబర్ ఆఫ్ pi/2 ఇంటూ ఎక్స్ అంటే మనకి -1 ప్లస్ అండ్ సో ఆన్, ఇది మనకు వచ్చింది. హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, ఇలాంటివి మనకి ఇచ్చేది ఫోరియర్ సిరీస్ అంటే చాలా ఈజీగానే ఉంటుంది. ఫోరియర్ సిరీస్ మీరే కష్టపడాల్సిన అవసరం లేదు, సేమ్ ఒకటే ఫార్ములా రిపీట్ అవుతూ ఉంటుంది అంతే. ఓకేనా, మీకు హోంవర్క్ సమ్స్ కావాలంటే ఇస్తా, లేకపోతే నెక్స్ట్ వీడియోలో ఒక 2-3 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడే హోంవర్క్ ఇస్తా. ఎందుకంటే ఇది డే 1లో నేను హోంవర్క్ ఇవ్వాలనుకోవట్లేదు మీకు, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది డే 1లో. ఐ మీన్ అర్థమైతే ఈజీ, ఫోరియర్ సిరీస్ కూడా లాప్లాస్ లాగే అర్థం చేసుకోండి, ఈజీగానే ఉంటుంది. సాల్వ్ చేయండి, మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కొత్త సిరీస్, లాప్లాస్ అయిపోయింది, ఇది డే 1. ఓకేనా, థ్యాంక్స్. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.